ఏటక్క నిన్నే అంత మాట అంది? మన జోలికొచ్చేది ఎవర్రా? అది ఏడే కదా ఉండేది. ఏం చేసి బతుకుద్దో, ఎలా బతుకుద్దో నాన్ చూస్తాను కదేటి. అప్పుడే అయిపోలేదురా సంబరం, ఇప్పుడే మొదలైనది. వడ్డీల శకుంతలతో ఎట్టుకుంటే ఎట్టా ఉంటదో దానికి నేను చూపిస్తాన్రా. పదండి. సరే అక్క. ఆఫీసర్స్ వచ్చేసినట్టున్నారు. వచ్చేసారు అంబిక. ఓ, ఈ కార్మికులు కూడా వచ్చారా? ఈరోజు విహారీ ఆక్షన్లో పడిన అమౌంట్ కట్టేస్తే వాళ్ళకింక జీవితాంతం ఎలాంటి ఇబ్బంది లేని ఉద్యోగం, భద్రత ఉంటుందని ఆశతో వచ్చారు. ఈ రోజు వీళ్ళ ఆశలు అడియాసలైపోతున్నాయి. ఆ రోజు మనం ఇచ్చిన ఆఫర్ని కాదని ఎంత పొగరుగా బిహేవ్ చేశారు ఈ కార్మికులు. అందుకు తగిన శిక్ష ఈరోజు అనుభవిస్తారు. ఈ రోజుతో ఆ విహారీ అసమర్థుడని కార్మికులకి, మా వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది. అంబిక, ఆ విహారీ ఇక్కడికి రాకూడదు. అవునంబిక, విహారీ ఇంటి నుంచి ఇక్కడికి రాకుండా ఏదో ప్లాన్ చేస్తా అన్నావు కదా, ఏంటది? ఇప్పుడు ఎలా వస్తావో నేను చూస్తా. శభాష్ అంబిక, మంచి ప్లాన్ వేశావు. నా ప్లాన్కి ఖచ్చితంగా విహారీ ఈ రోజంతా ఇంట్లో బెడ్రూమ్కే పరిమితమై నిద్రలో ఉంటాడు. ఎవ్వరు లేపినా లేవడు, లేచి ఇక్కడికి అస్సలు రాలేడు, ఫార్మాలిటీస్ పూర్తి చెయ్యలేడు. అవును, కరెక్ట్ టైంలోపు విహారీ రాకపోతే గవర్నమెంట్ అధికారులు తర్వాత బిడ్ చేసిన కంపెనీకి మీ అన్నయ్య కంపెనీ ఇచ్చేస్తారు. ఇచ్చేయాలి. ఆ కంపెనీ వేరే వాళ్ళకి వెళ్ళాలి, కానీ ఆ విహారీకి అస్సలు రాకూడదు, రానివ్వను. ఒక డౌట్ అంబిక, మీ అన్నయ్య కంపెనీనేక ఎందుకు నీకు రాకూడదనుకుంటున్నావు? సుభాష్, కొన్ని విషయాలు నువ్వు అడగకూడదు, కొన్ని విషయాలు నేను చెప్పలేను. నీకు చెప్పే విషయం అయితే నేను నీకు చెప్తానని తెలుసు కదా. అవునులే అంబిక, అది నీ ఇష్టం. చెప్పినా చెప్పకపోయినా పర్లేదులే, కానీ సరే, ఇంతటితో ఈ విషయాన్ని వదిలేద్దాం. ఆ వడ్డీల శకుంతల నన్ను ఆ ఏరియాలో ఏ బిజినెస్ చేయనివ్వకుండా షాప్ వాళ్ళని బెదిరించింది. అనవసరంగా నిన్న ఎక్కువ సరుకుని అర్ధరాత్రి వరకు మెలకు ఉండి మరీ తయారు చేశాను. ఇప్పుడు ఈ సరుకుని ఏం చెయ్యాలి? ఇలా నన్ను ఈ సరుకు అమ్మనివ్వకుండా చేస్తే రేపు నా కొడుకు స్కూల్ ఫీజుని నేను ఎలా ఏర్పాటు చేస్తాను? వాణ్ణి ఎలా నేను బాగా చదివిస్తాను? ఒకవేళ ఈ స్నాక్స్ నేను అమ్మలేకపోతే నేను ఏదో ఒక ఆల్టర్నేట్ బిజినెస్ చూసుకోవాలి. లేకపోతే క్యాటరింగ్ బాబాయ్ని అడిగి కొత్త క్యాటరింగ్లు ఎక్కువగా ఒప్పుకోమని చెప్పాలి.
హరికృష్ణ అమ్మా ఇంత సరుకు ఉందేంటి? మన స్నాక్స్ ఎవరు తీసుకోలేదా? ఆ, తీసుకోలేదు నాన్న. అనవసరంగా ఎక్కువ చేసేసాను. ఇప్పుడు వీటిని ఏం చెయ్యాలో నాకేం అర్థం కావట్లేదురా. అదేంటమ్మా, వాళ్ళు ఆర్డర్ ఇస్తేనే కదా నువ్వు చేసింది. అనవసరంగా తయారు చేసావంటావేంటి? అయినా మరి వాళ్ళు ఎందుకు తీసుకుని ఉంటున్నారు? అదే తెలియడం లేదు. ఎవరు మన సరుకు తీసుకోమని అంటున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు తోచడం లేదు. అమ్మా నువ్వేం టెన్షన్ పడకు. బీచ్ దగ్గర జ్యూస్లు అమ్ముతాం కదా, ఆ జ్యూసులతో పాటే ఈ స్నాక్స్ కూడా అమ్మేద్దాం. మంచి ఐడియా రా హరికృష్ణ. హరికృష్ణ కాదు, కృష్ణని పిలవమన్నానా? ఆ, సర్లేరా. జ్యూసులతో పాటు ఈ స్నాక్స్ కూడా ఈజీగా సేల్ అయిపోతాయి. అవును. సరే పద మనం వెళ్దాం. సిరి, బామ్మా నువ్వేంటిక్కడ? ఏం లేదమ్మా. ఆ క్యాటరింగ్లు ఇచ్చే జగన్నాథం ఈ మధ్య ఎక్కువ క్యాటరింగ్లు ఇవ్వడం లేదు. ఏమైందని అడిగి రావడానికి ఇలా వచ్చాను. అయ్యో హా? నా పిచ్చి బూరెబుక్కల ముసలి క్యాటరింగ్ తాత దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఫోన్ చేయొచ్చు కదా. మరి సాయంత్రం ఏమో నడిచి నడిచి నాకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయంటావు. అన్ని పనులు ఫోన్లో అవ్వవురా హరికృష్ణ. ఏయ్, నన్ను హరికృష్ణ అని పిలిచావనుకో బాగోదే బూరెబుక్కల ముసలిదానా. ఏంట్రా ఎంత లక్షణమైన పేరది? హరికృష్ణ ఎంత బావుంది. అందులో దేవుడి పేరు కూడా కలిసింది. అంత మంచి పేరుని వద్దంటావా? అదేం పేరు? క్రిషా. అసలేమైనా బావుందా ఆ పేరు? ఏయ్, క్రిష్ అంటే ఇండియన్ సూపర్ హీరో. అతను నాకు చాలా ఇష్టం. అందుకే నన్ను ఆ పేరుతోనే పిలు. నేనలా పిలవన్రా, హరికృష్ణ అనే పిలుస్తా. ఏయ్, నన్ను హరికృష్ణ అని పిలుస్తావా? నన్ను హరికృష్ణ అని పిలుస్తావా? ఉమ్, నిన్ను 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 ఆ ఆ నీ బుగ్గలు పట్టుకొని పిసికేస్తాను. క్రిష్, పెద్దవాళ్ళని అలా అనొచ్చా? మరి చిన్నోళ్ళని ఎక్కడిస్తే అనొచ్చమ్మా. క్రిష్ నువ్వు ఆగు.